నాన్న ఇవాళ చంద్రభూపతి కథ విందాం. మరి చంద్రభూపతి కథ ఎవరు చెప్తున్నారు? స్వర్ణసిద్ధి. ఎవరికి చెప్తున్నాడు? పేరాశ. పేరాశ అంటే ఎవరు? ఆ చక్రం దిగే నెత్తాయన, నెత్తి మీద చక్రం తిరిగే అతని నెత్తి మీదకి చక్రం ఎట్లా వచ్చింది? ఒక మిస్టీరియస్ ఆయన పెట్టిండు. ఆ మిస్టీరియస్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడిగిండు? రత్నాలు అడిగిండు. రత్నాలు ఇవ్వు అనగా నీ నెత్తి మీదకి చక్రం ఎందుకు వచ్చింది అడగగానే ఆ చక్రం కాస్త ఆ మిస్టీరియస్ ఆయన మీద నుంచి వీడి మీదకి వచ్చేసింది. ఇంకా వీళ్ళంతా స్టోరీలు చెప్పుకుంటున్నారు, ఆ స్టోరీలు నేను నీకు చెప్తున్నాను. సరే, ఇప్పుడు విందాం ఆ స్టోరీ. చంద్రభూపతి కథ. ఇది ఎవరు చెప్తున్నారు? ఇందాక నువ్వు చెప్పినట్టే. అవును, ఎవరు చెప్తున్నారంటే స్వర్ణసిద్ధి చెప్తున్నాడు. అతని పేరు స్వర్ణసిద్ధి ఎందుకు అంటే అతనికి స్వర్ణం సిద్ధించింది కాబట్టి, స్వర్ణం దొరికింది కాబట్టి. ఓకేనా? సరే, కథలోకి వెళ్దామా? వెళ్దాం. చంద్రపురాన్ని పాలిస్తున్న రాజు పేరు చంద్రభూపతి. అతని ఉద్యానవనానికి రోజు ఒక కోతి మూక వస్తూ ఉండేది. ఒక కోతి గ్యాంగ్ వచ్చేదట అతని గార్డెన్కి. అంతఃపురంలోని పిల్లలు కూడా వాటికి పళ్ళు పలహారాలు విసిరి ఆనందించేవారు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా, పిల్లలు కూడా చిల్డ్రన్, వాళ్ళు ఏం చేసేవాళ్ళంట అంటే అక్కడ ఇంకా కోతులు వస్తున్నాయంటే వాళ్ళకు కోతి హే కోతి హే కోతి అనుకుంటా వాటికి అన్నీ కూడా ఇస్తూ ఉండేవాళ్ళట. కోతులన్నిటికీ ఒక ముసలి కోతి రాజుగా ఉండేది. అది కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కాపాడుతూ ఉండేది. పొరపాటున కూడా మీరు అంతఃపురానికి వెళ్ళకండి, చంద్రభూపతి మంచివాడు కాడు, మహాక్రూరుడు. ముసలి కోతి చెబుతున్నా వినలేదు కోతి మూక. పళ్ళకి పలహారాలకి ఆశపడి పిల్లలతో పాటుగా ఒకనాడు అంతఃపురానికి చేరుకున్నాయి. అల్లరి చేయసాగాయి. ఇక చంద్రభూపతి చూశాడది. ఎక్కడివి కోతులు అని కోపం వచ్చింది అతనికి. సేవకులకు చెప్పి వాటన్నిటినీ చంపించేశాడు. కళ్ళ ముందే కోతులన్నీ చచ్చిపోతుంటే తట్టుకోలేకపోయాడు కోతిరాజు. ముసలి కోతిరాజు చాటుగా ఉండి ఏడుస్తూ కూర్చున్నాడు. తర్వాత ఎలాగైనా చంద్రభూపతిపై పగ సాధించాలనుకున్నాడు. ఒకరోజు దాహం తీర్చుకునేందుకు పరుగుదీశాడు కోతిరాజు. వెతగ్గా ఒక పెద్ద చెరువు కనిపించింది. దానికి దాహం తీర్చుకునేందుకు తొందరపడి నీళ్లలోకి దూకకుండా తెలివిగా ప్రవర్తించింది. గట్టున ఉన్న ఇసుకను పరిశీలనగా చూసింది. ఇసుకలో చెరువుకి వచ్చిన వారి కాళ్ళ గుర్తులు ఉన్నాయి, కానీ వారు తిరిగి వెళ్ళినట్టుగా ఒక్క కాలి గుర్తు కూడా కనిపించలేదు. అమ్మో, చెరువుకు దగ్గర వరకు నీళ్లు తాగడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే మాయమైపోతున్నారన్నమాట. అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినటువంటి గుర్తులు లేవు, కాళ్ళ గుర్తులు. అంటే ఏదో ఉంది ఈ చెరువులో అని తెలివిగా ఆలోచించింది. కోతి ముసలి కోతి కదా, కొంచెం దానికి తెలివి ఎక్కువ ఉంది అన్నట్టు. ఇక ఆ చెరువులోకి వెళ్ళడం మంచిది కాదనుకుంది. ఇక మెల్లగా అక్కడే ఉండి ఒక తాడుని తీసుకొని ఒక తాడుతోటి ఒక చిన్న గొట్టంలాగా అంటే ఒక స్ట్రా లాగా తయారు చేసుకొని దాంతో నీళ్లు తాగుతూ దాహం తీర్చుకోసాగింది. అంతలో ఆ చెరువులో నుంచి ఒక జీనీ వచ్చేసిండు. మెడలో రత్నమాలతో మెరిసిపోతూ కనిపించాడు. అని నవ్వాడు. నవ్వగానే, దాహం తీర్చుకుంటున్నావా, నా దగ్గరికి రా, నేను దాహం తీరుస్తాను అని పిలిచాడట. పిలిచేసరికి, నేను రాను, నువ్వెవరో నాకు అర్థమైపోయింది. ఇక్కడ నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చేస్తే నువ్వు వాళ్ళని మింగేస్తున్నావు అన్న సంగతి నాకు అర్థమైపోయింది అన్నది ఆ కోతి. ఆహా, నువ్వు భలే తెలివిగా ఉన్నావు, నీ తెలివికి నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అని అడిగాడు ఆ జీని. ఆలోచించింది ఆ కోతి. తర్వాత తేరుకొని ఇలా అడిగింది, ఒక్కసారిగా నువ్వు ఎంతమందిని తినగలవు అని అడిగింది. ఈ చెరువులోకి వెళ్ళిన ఎంతమందినైనా నేను ఒక్కసారిగా తినగలను అన్నాడు ఆ జీని. అయితే నేను నీకు 100లాది మంది మనుషులను కానుకగా ఇస్తాను. మనుషులను తనిమి తీరా తిని దానికి ముందు నువ్వు ఒక పని చెయ్యాలి, సరేనా? నీ మెడలోని ఆ నెక్లెస్ నాకు ఇవ్వాలి అంది ఆ కోతి. ఎందుకు అని అడిగాడు ఆ జీని. తర్వాత చెబుతాను, ముందు ఇవ్వు, నా పని కాగానే నీ నెక్లెస్ నీకు ఇచ్చేస్తాను అందా కోతి. అగో, అయితే తీసుకో అని ఆ నెక్లెస్ని కోతికి అందేట్టుగా విసిరాడా జీని. జీని అంటే ఎవరు? ఒక రాక్షసుల్లాగా. ఇక దాన్ని తీసుకొని, రాక్షసుడు లాగా కాదు, జీని ఫ్రెండ్లీ ఉంటాడు.
కానీ ఈ జీని ఇప్పుడు ఫ్రెండ్లీ అయ్యింది ఈ కోతితోటి, కానీ జీని ఫ్రెండ్లీగా ఉంటే మరి అందరిని ఎందుకు మింగుతాడు? కానీ వేరే జీని వేరే జీనీస్ అట్లా ఉంటారులే. కానీ సరే, ఈ స్టోరీలో ఉన్న జీని రాక్షసుడు ఎట్లా ఉండేనంటే ఇక అక్కడ ఎవరు వస్తే వాళ్ళని మింగుతున్నాడు అన్నట్టు. అందుకని ఇక ఏం చేసిండట అంటే కోతికి అందేట్టుగా విసిరాడు. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి బాగానే ఉందనుకుంది, మెడలో వేసుకుంది. ఆ కోతి మెరిసిపోతూ ఇక ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని చంద్రభూపతి దగ్గరికి చేరుకుంది. రాజా అని పిలిచింది. ఏమిటి, బతకాలని లేదా? నువ్వు ఒక్కదాన్ని ఎలా మిగిలావు? అన్ని కోతులను నేను చంపేశాను కదా, పట్టుకోండి దాన్ని అని గట్టిగా అరిచాడు చంద్రభూపతి. అయ్యో కోపగించుకోకు రాజా, నేను చెప్పే జాగ్రత్తగా విను అంది ఆ కోతి. ఇలా చెప్పింది. నేను ఉంటున్నటువంటి ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో లెక్కలేనన్ని రత్నరాశులు ఉన్నాయి. అవి నీ దగ్గరుంటే బాగుంటుంది. అక్కడుంది, ఏం ప్రయోజనము అని సేవకులను పంపించు మహారాజా. అక్కడ నేను ఆ రత్నాలు ఉండేటువంటి చెరువుని నేను చూపిస్తాను, సొమ్ములన్నీ స్వంతం చేసుకో అని ఆశ పుట్టించింది అన్నట్టు. నీ మాటలు నమ్మమంటావా అని అడిగాడు చంద్రభూపతి. నమ్మండి మహారాజా, ఇదిగో చూడండి అని నా మెడలో ఉన్నటువంటి ఈ రత్నహారాన్ని చూసారా మీరు, నెక్లెస్ని? ఇది నేను స్నానం చేసేందుకు ఆ చెరువులోకి మునిగి తేలిన మరుక్షణం నా మెడలో ఇది వచ్చేసింది. ఇలాంటివి ఎన్నో బోలెడన్ని ఉన్నాయి. నేను మళ్ళీ మునగబోతుంటే అప్పుడు అక్కడ ఒక దేవత కనిపించింది. ఇక ఆ దేవతను నాకు ఒకటి చాలు అని చెప్పగానే నాకు ఒక్కటే ఇచ్చింది. మరి మీరు కోరుకుంటే ఎన్నైనా ఇస్తుంది అనుకుంటా అని చెప్పింది. కోతి చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించలేదు రాజు. నిజమే అయి ఉంటుందని ఇక ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అబ్బా, నిజంగా ఈ కోతి చెప్పినట్టు ఆ చెరువులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నగలను, రత్నాలను, రాసులను తీసుకుంటే ఇక నా రాజ్యం లోపల ఎంతో ధనం వస్తుంది అని ఎంతో ఆలోచించాడట. ఇక అందరితో కలిసి సూర్యోదయానికి ముందే ఆ చెరువుని చేరుకున్నాడు రాజు. అంతా చెరువులోకి దిగారు, మునిగారు. మునిగిన వారంతా ఒక్కరు కూడా తేలలేదు. ఏం జరుగుతుంది అక్కడ? ఆందోళన చెందాడు రాజు. కోతి కోసం చూశాడు. అది ఆ చెరువుకు దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చొని కిచకిచమని నవ్వుతూ ఉంది. నవ్వడం ఆపు, ముందు నా వాళ్ళు అంతా ఏమైపోయారు చెప్పు అని అడిగాడు రాజు. మరి అడిగితే కోతి ఏం చెప్పింది? టిట్ ఫర్ టాట్, చెబుతా మునిగిన వారంతా ఆ చెరువులో ఉన్నటువంటి జీని రాక్షసుడికి ఆహారం అయిపోయి ఉన్నారు. ఆ పైన పరలోకానికి చేరుకొని ఉంటారు. అక్కడ నా వాళ్ళను కూడా కలుసుకొని ఉంటారు అంది కోతి. అప్పుడు అర్థమైంది రాజుకి, తన కోతి మూకను చంపించానని ఈ కోతిరాజు తన సైన్యాన్ని, తన మనుషులను అందరినీ కూడా ఈ రకంగా చంపించాడు. మాయ చేసి మోసం చేసింది తట్టుకోలేకపోయాడా రాజు. దుర్మార్గుడా, ఎంత దారుణానికి ఒడిగట్టావు అన్నాడు. ఎవరు ఒడిగట్టారు? ముందు నువ్వు ఒడిగట్టావు. నా స్నేహితులను అందరినీ చంపావు. దాంతో నేను నీ మీద కసి తీర్చుకున్నాను. నీ దుర్మార్గానికి నా దుర్మార్గం సరి, చెల్లుకు చెల్లు. నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది. నీకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు. ఇద్దరము ఏకాకిగా ఏడుస్తూ తిరుగుదాం అని అంది కోతి అని కథను ముగించాడు స్వర్ణసిద్ధి. భూపతికి తగిన శిక్షే పడింది. నేను మాత్రం నీ మాట విన్నానా? వినకే ఈ శిక్షను తలకి చుట్టుకున్నాను. అత్యాశ అత్యంత ప్రమాదకరం. డబ్బులు ఉన్నవాడు ఎంత ఉన్నా ఇంకా కావాలి అంటాడు. అతని దగ్గర 100 రూపాయలు ఉంటే నాకు 1000 రూపాయలు కావాలి అంటాడు. 1000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు కావాలంటాడు. ఆశకు అంతే లేదు. మనకు రాగి రేకులను ఇచ్చి ముందు దొరికిన రాగితోనే సంతృప్తి చెందండి అన్నాడు ఆ భైరవానంద యోగి. వినలేదెవరు? నేను అసలు వినలేదు. ఆశ పరుగు తీసింది. గోతిలో పడ్డాను. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నాడతనే మళ్ళీ. స్వర్ణసిద్ధి పాపం జాలిగా చూశాడు పేరాశని. నాకు ఈ చక్ర బాధ తప్పదు. నా అలాగే ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చే వరకు నాకు దీని నుండి విముక్తి లేదు. నువ్వెందుకు ఇక్కడ? వెళ్ళిపో మిత్రమా
అవంతి నగరానికి చేరుకొని హాయిగా ఉండు అన్నాడు పేరాస. తల మీద తిరుగుతున్న చక్రాన్ని ఆపుకోలేక దానితో పాటే తిరగనారంభించాడు. గిర్రు గిర్రున తిరుగుతున్నటువంటి పేరాసను చూసి కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్వర్ణసిద్ధి అని కథ ముగించాడు న్యాయాధికారి. మణిభద్రుడు అప్పుడు ఇలా అన్నాడు, మీరు చెప్పినట్టుగానే మా ఇంటి క్షురకుడు నాకు బంగారం ఎలా లభించింది పూర్తిగా తెలుసుకోలేదు. ఈ స్టోరీ న్యాయాధికారి స్టోరీ ఇక్కడ ఏం జరిగింది తెలుసు కదా. అక్కడ ఆయన మాంగ్స్ నెత్తి మీద, సన్యాసుల నెత్తి మీద కొడతాడు. నువ్వెందుకు కొట్టినావు అంటే ఈయన కొట్టిండు కాబట్టి నేను కొట్టినా అని చెప్తాడు కదా. అది అక్కడ న్యాయాధికారి అప్పుడు ఈ స్టోరీ చెప్పింది, ఇవన్నీ స్టోరీలు. అవును, ముందు వెనుకలో ఆలోచించకపోతే మొదటికే మోసపోతాం అన్నాడు న్యాయాధికారి. సభ ముగిసింది. ఇలా అపరీక్షిత కార్యత్వాన్ని ముగించాడు విష్ణు శర్మ. రాజకుమారులారా, నేటితో పంచతంత్రం పూర్తయింది. క్లాప్స్ కొట్టు మరి. ఓకే, పంచతంత్రం పూర్తయిపోయింది అన్నాడు. రాజకుమారులు లేచి నిల్చున్నారు, చేతులు జోడించి నమస్కరించారు. గురుదేవా, మీరు చెప్పిన కథలతో బోధలతో మేము విజ్ఞానవంతులమయ్యాం. మాకిప్పుడు మంచి చెడులు మాయమర్మాలు అన్నీ తెలుసు. ప్రజలను ఎలా పాలించాలో, శత్రువులను ఎలా తుదముట్టించాలో అర్థమైంది. ధన్యులమయ్యాం అన్నాడు. ఇక ఎంతో ఆనందించాడు విష్ణు శర్మ. చెప్పండి గురుదేవా, గురుదక్షిణగా మీకేం కావాలో చెప్పండి, సమర్పించుకుంటాం అని రాకుమారులు వేడుకున్నారు. సన్నగా నవ్వాడు విష్ణు శర్మ. ఇలా అన్నాడు, రాకుమారులారా, నేను ఈ విద్యను మీకు అమ్మలేదు, అందించానంతే. మీరు అందుకున్నారు. అదృష్టవంతుణ్ణి నేను. దేవుడి దయ వల్ల నాకు ఏ లోటు లేదు. హాయిగా ఆనందంగా ఉన్నాను. కాకపోతే నాకు కోరిక ఉంది, దాన్ని నెరవేర్చాలి. మీరు నెరవేరుస్తారని ప్రమాణం చెయ్యాలి అని అన్నాడు విష్ణు శర్మ. తప్పకుండా చెప్పండి గురుదేవా అన్నారు రాజకుమారులు. ప్రజలను మీరు కంటికి రెప్పలా కాపాడాలి. తల్లిదండ్రులను, గురువును ప్రత్యక్ష దైవాల్లా పూజించాలి. ధర్మాన్ని, న్యాయాన్ని ఏనాడు వీడక నా శిష్యులుగా, భావితరం రారాజులుగా మీరు రాణించాలి. రాణిస్తారు కదా అని అడిగాడు విష్ణు శర్మ. మీ కోరిక నెరవేరుస్తాం గురుదేవా, ఇదే మా ప్రతిజ్ఞ అన్నారు రాజకుమారులు. ప్రమాణాలు చేశారు. విష్ణు శర్మ దగ్గర సెలవు తీసుకున్నారు. రథాలెక్కి రాజ్యానికి బయలుదేరారు. మరి బయలుదేరి ఏం చేశారు అనేది ఇంకా నెక్స్ట్ పాడ్కాస్ట్లో లేదు, ఎందుకంటే ఇది స్టోరీ, పంచతంత్రంలో ఉన్న స్టోరీ అయిపోయింది. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మరిన్ని మంచి మంచి కథలు నెక్స్ట్ పాడ్కాస్ట్లో. బాయ్.